హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి పాండిచ్చేరి. అండ్ పాండిచ్చేరికి నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ రీచ్ అయ్యాను. మార్నింగ్ 6 o'clockకి హైదరాబాద్లో స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clock కల్లా మేము పాండిచ్చేరికి రీచ్ అయ్యాము. అండ్ హోటల్ అవన్నీ సెర్చ్ చేసుకునేసరికి 7-7:30 అట్లా అయింది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు పాండిచ్చేరిలో అంటే నిన్న నేను అసలు ఒక క్లిప్ కూడా తీయలేదు. బికాజ్ ఏంటంటే ఫ్యామిలీ తోటి చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రెటాలో స్టార్ట్ అయ్యి కంటిన్యూషన్గా వచ్చాం. జస్ట్ బ్రేక్స్ కూడా టీ బ్రేక్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి 3 తప్ప ఇంకా అసలు బ్రేక్సే తీసుకోలేదు. అందుగురించే నిన్న 1200 kilometers డ్రైవ్ చేయగలిగాను 6 o'clock to 6 o'clock. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ అండ్ నేను స్టే చేసిన హోటల్ అది. హోటల్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఆల్సో ఇప్పుడు పాండిచ్చేరిలో ఇక్కడ మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి అవన్నీ ఒకసారి బయటకు వెళ్ళి చూసి పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇది ఒక 150 years ఓల్డ్ చర్చ్ ఇది. అండ్ దీనికి ఈ చర్చ్కి ఆపోజిట్లోనే మేము ఇక్కడ స్టే చేసాము. వైట్ ఎల్లో రెసిడెన్సీ చాలా బెటర్ అనిపించింది. నిన్న మేము ఆన్లైన్లో చెక్ చేస్తే చాలా హై ప్రైసెస్ ఉన్నాయి. బట్ సమ్హౌ మాకు లక్కీగా చాలా తక్కువలో దొరికింది. దాని ప్రైస్ వచ్చేసి 4000 rupees. ఫ్యామిలీ రూమ్ అయితే 2800 rupeesకి ఇచ్చాడు. అంటే లాస్ట్ మూమెంట్ అని అట్లా ఇచ్చాడంట. అండ్ ఇప్పుడు ఇంకొక 3 daysలో న్యూ ఇయర్ ఉంది. ఇప్పుడు ఇంకా 6000-7000 కూడా అవుతాయంట ఈ ప్రైసెస్. ఇదంతా పాండిచ్చేరి మెయిన్ రోడ్ హైవే ఇది. అండ్ బీచ్ రోడ్డుకి రాక్ బీచ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది. రాక్ బీచ్ రోడ్ ఇది. సో రాక్ బీచ్ రోడ్డుకి వెళ్తూ ఉంటే రాక్ బీచ్ ఇంకొక 1/2 kilometer డిస్టెన్స్లో ఉందనగా ఇక్కడ ఇండియన్ కాఫీ హౌస్ అని చెప్పి 1958 నుంచి ఉంది. ఇందులో బ్రేక్ఫాస్ట్ చేసాము, చాలా బాగుండాలి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనకి లోకల్ స్టైల్ అంటే తమిళ్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి అనమాట. అండ్ నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చాను. హరిణి, విహానా, విరాజ్, హారిక వీళ్ళందరూ ఇంకా చేస్తున్నారు. ఇడ్లీ కూడా. సాంబార్ ఎలా ఉంది? సాంబార్ తిన్నావా? ఇది హోటల్ ఇది. అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇండియన్ కాఫీ హౌస్. అండ్ నేను ఇంతకుముందు కూడా చాలా రీల్స్ వాటిలో చూసాను ఈ కాఫీ గురించి. ఇదంతా కూడా ఫ్రెంచ్ కాలనీ అంటారు దీన్ని. చాలా వెరైటీ హౌసెస్ ఉంటాయి ఇందులో. మెయిన్ రాక్ బీచ్కి వెళ్ళే రోడ్ అన్నమాట ఇది. ఆపోజిట్లో మ్యూజియం ఉంటుంది. మ్యూజియం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడంతా పార్కు. ఈ పార్క్ లోపల కూడా ఒక చూడాల్సింది ఒకటి ఉంటుంది. ఇవన్నీ స్ట్రీట్స్. అండ్ ఎదురుకపోతే ఇది రాక్ బీచ్. ఇక్కడంతా పార్కింగ్ దొరకదని చెప్పి మేము దాదాపు ఒక 1/2 kilometer దూరంలో పెట్టేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. ఈవినింగ్ టైం అయితే అస్సలు దొరకదంట ఇక్కడ పార్కింగ్. మంచి హోటల్స్, స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈరోజు వచ్చేసి December 29th ఈరోజు. సో 31st నైట్ పార్టీస్కి రెడీ అవుతున్నాయి అన్ని హోటల్స్. చూడు, ఓకే ఆల్రెడీ బుకింగ్స్ ఆల్మోస్ట్ అన్ని హోటల్స్కి బుకింగ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ బాగా ఫారినర్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. అండ్ ఇది బీచ్, రాక్ బీచ్. ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఉంది, గాంధీ స్టాచ్యూ. రోడ్ అంతా ఎంటీ, సూపర్. అండ్ ఆపోజిట్లో బీచ్. వావ్, బీచ్. సో ఈ రాక్ బీచ్లో ఏంటంటే లోపలికి నీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. జస్ట్ ఇక్కడంతా వాక్ చేసి వెళ్ళిపోతారనమాట. ఇక్కడంతా 31st నైట్ కోసం అన్ని పార్టీకి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడంతా బ్యారిగేడ్స్ లాగా ఈ కర్రలతోటి కట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంది. స్టిల్ వాటర్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే ఇది రెగ్యులర్గా స్విమ్ చేయడానికి పనికిరాని బీచ్ ఉంటుంది ఇక్కడ పాండిచ్చేరిలో. అంటే ప్రజెంట్ ఇక్కడ మనమున్న రాక్ బీచ్ అంటున్నా నేను. ఎందుకంటే ఒకటేమో ఇది స్లోప్ ఎక్కువ ఉంటుంది, సడన్గా చాలా స్లోప్ ఉంటుంది.
సెకండ్ది ఏంటంటే ఇక్కడ వాటర్ అంత ఫ్రెష్గా ఉండవు అనమాట ఈ బీచ్కి దగ్గరలో. ఇక్కడ అంతా కూడా రాక్స్ పెట్టేసి ఉంచుతారు, అందుకే దీన్ని రాక్ బీచ్ అంటారు. ఓల్డ్ లైట్ హౌస్. వాటర్ ఏది బీచ్ అండి? రావా ఇంకా? అక్కడికి వద్దు. అట్లా వచ్చేస్తున్నాయి అక్కడికి అంత. బాగున్నా విని. గాంధీ స్టాచ్యూ ఉంది ఇక్కడ రాక్ బీచ్లో, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఒక ట్రిబ్యూట్ వాల్ అని చెప్పి ఉంది అనమాట. ఈ ట్రిబ్యూట్ వాల్కి కూడా మహాత్మా గాంధీ ఫోటో అండ్ సుభాష్ చంద్రబోస్ ఫోటో అండ్ ఆపోజిట్లో జవహర్లాల్ నెహ్రూ ఫోటో ఉంది. అండ్ ఇది లైట్ హౌస్, ఓల్డ్ లైట్ హౌస్ అని చెప్పి రాసింది. ఈ పిల్లర్స్ ఇవన్నీ నేను దూరం నుంచి చూసి చెక్కవేమో అనుకున్నాను, ఇదంతా కూడా స్టోన్. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసాం మేము ఇక్కడ. అండ్ ఇక్కడ ట్రిబ్యూట్ వాల్ దగ్గర చాలామంది నేతలు ఉన్నారు. నేతలు అంటే ఇప్పుడు లీడర్స్ కాదు, ఒకప్పుడు మనకి స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులు ఉన్నారు. చాలా పెద్ద స్టేజ్ డయాస్ లాగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక పెద్ద పార్క్ ఉంది. ఈ పార్క్లో ఒక చూడడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ పార్క్లోకి టికెట్ లేదు, వీళ్ళు బయట నుంచి అటు కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను ఇక్కడ ఈ ఆయు మండపం అని అంటే ఒక్కసారి దగ్గర నుంచి చూద్దామని చెప్పి వచ్చాను. ఇది ఆయు మండపం అంట. అండ్ 4 సైడ్స్ నుంచి సేమ్ ఉంది ఇది. దీన్ని మినియేచర్ కూడా మ్యూజియంలో పెట్టారు. అప్పుడే తెలిసింది ఇక్కడ ఒక ఆయు మండపం ఉందని. అండ్ ఇట్లాంటివి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇక్కడ పార్కులు, శంఖం లాగా అట్లా డిఫరెంట్. ఈ ఆపోజిట్లో ఉన్నది రాజ్ నివాస్ పాండిచేరి. సో నాకు తెలిసి ఇక్కడ గవర్నరు మరి ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళది హౌస్ అన్నమాట, రాజ్ నివాస్ అఫీషియల్ గవర్నమెంట్ హౌస్ అన్నమాట. ఇది కరెక్ట్గా ఈ పార్కుకి ఇంతకుముందు మనం ఏదైతే లోపలికి వెళ్ళి చూసేసి వచ్చామో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉందన్నమాట. అంటే ఈ రాజ్ నివాస్ లోపల నుంచి పార్క్ లోపల ఉన్న అది కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెంచ్ టైప్ అనమాట. ఫ్రెంచ్లో ఎక్కువ ఎల్లో ఎందుకు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ జనరల్గా ఇక్కడ మాత్రం ఎక్కువ ఎల్లో అండ్ వైట్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఈవెన్ గోవాలో కూడా ఇట్లనే ఎల్లో అండ్ వైట్. ఇదే ఫ్రెంచ్ కాలనీ, ఇది రైట్ సైడ్ నుంచి ఈ రైట్ సైడ్ ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. సో మనకి సిటీలో వెళ్తూ ఉంటే ఇట్లాంటి రోడ్లు ఇట్లాంటి బిల్డింగ్స్ ఉంటాయి. ఇది పాండిచేరిలోనే చాలా ఫేమస్ చర్చ్ ఇది. సో ఇప్పుడు ఈ చర్చ్ లోపలికి వెళ్ళి చూసేస్తాం. ఆల్రెడీ మా సర్వీస్ ఉన్నట్లుంది. ఇది చాలా ఫేమస్ చర్చ్ పాండిచేరిలో. మోర్ దెన్ 200 years అయింది. చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళేసి మొత్తం చూసేసి వచ్చాము, చాలా బ్యూటిఫుల్ ఉంది.
అండ్ అవుట్ సైడే కాకుండా సైడ్ నుంచి కానీ అండ్ ఇన్సైడ్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది చర్చ్ మొత్తం ఇది. அந்நாள் சுவகியில் வெறிகள் ரொம்ப அருமையான 200 ఇయర్స్ ఓల్డ్ అని చెప్తున్నారు కానీ లోపలికి వెళ్ళి చాలా ఓల్డ్ చర్చ్ లాగా అనిపించింది. అండ్ కరెక్ట్గా ఆపోజిట్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది, పాండిచ్చేరి రైల్వే స్టేషన్. ఇది పాండిచ్చేరి రైల్వే స్టేషన్, ఇది చర్చ్. మేము లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని వచ్చాము, చాలా బాగుండాలి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్లో పెట్టాను నేను చాలా లొకేషన్స్, అవి కూడా ఒకసారి చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సునీల్ సక్సేనా 23. ఇది పాండిచ్చేరిలో ఇంకొక ఫేమస్ చర్చ్ ఇది. ఇది కూడా చాలా ఓల్డ్ చర్చ్ ఇది. అండ్ ఇక్కడ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అండ్ 6 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆపోజిట్లో ఒక బేకరీ ఉంటుంది, ఆ బేకరీలో ఫుడ్ కానీ డ్రింక్ కానీ చాలా నచ్చింది అనమాట, కేక్స్ అవన్నీ. సో ఒకసారి అవి తిందామని చెప్పి వచ్చాము. అట్లనే ఈ చర్చ్ కూడా చూసుకుందామని వచ్చాము, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చర్చ్ లోపల కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. ఇంతకుముందు ఆ చర్చ్ లోపల మాస్ నడుస్తుంది కాబట్టి తీయలేదు. అండ్ ఇప్పుడు ఈ చర్చ్ లోపల సైలెంట్గా ఉంది కాబట్టి కొన్ని క్లిప్స్ తీద్దామని చెప్పి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇప్పటియో పురాతనవి కొన్ని వాల్ హ్యాంగింగ్స్ కానీ, అసలు ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది. గోవాలో చాలా ఉంటాయి ఇట్లాంటి చర్చెస్, సేమ్ ఇది కూడా అట్లనే అనిపిస్తుంది గోవాలో చర్చ్ లాగా. ఇది చర్చ్ ఇది. అండ్ చర్చ్ బయట మేము ఆగున్నాము. అండ్ చర్చ్కి కరెక్ట్గా ఆపోజిట్లో 40 ఇయర్స్ ఓల్డ్ గీతా బేకరీ ఉంది. సో ఈ గీతా బేకరీలోనే ఇప్పుడు మేము ఈ హ్యాండ్మేడ్ గ్రేప్ జ్యూస్ తీసుకున్నాము. ఒకసారి 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న గ్రేప్ జ్యూస్, దానికోసం మళ్ళీ వచ్చామన్నమాట. ఇప్పుడు చాలా బాగుంటుంది ఇది. లోపల ఈ పల్పీస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, బబుల్ టీ లాగా. ఇది ఫ్రెంచ్ కాలనీ ఇది. సో ఫ్రెంచ్ కాలనీలో ఇట్లా డిఫరెంట్ స్టోర్స్, కెఫేస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఫ్రెంచ్ కాలనీ. మనకి మెయిన్ పాండిచ్చేరిలో బాగా ఫేమస్ అంటే ఇలాంటి రోడ్లే, ఇటువంటి లైన్స్ అన్నమాట. ఈ ఇన్స్టాగ్రామ్లో బాగా కనిపిస్తుంటాయి మనకి. మేము ఇక్కడ ఏ కెఫేకి రాలేదు, ఏ స్టోర్కి రాలేదు. జస్ట్ ఎట్లా ఉంటాయి ఈ రోడ్స్, ఎట్లా ఉంటాయి ఈ కెఫేస్, ఎట్లా ఉంటాయి హౌసెస్, ఎలా ఉంటాయి చూడడానికి స్మాల్ డ్రైవ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ కూడా ఉంది. ఎప్పుడైనా ఒకవేళ చాలా మంది వస్తే, వెహికల్లో వస్తే పెయిడ్ పార్కింగ్ ఎక్కడంటే అక్కడ ఉంటాయి, పార్కింగ్ ప్రాబ్లమే ఉండదు. రెస్టారెంట్ చాలా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, మన రెగ్యులర్ రెస్టారెంట్స్ కాకుండా డిఫరెంట్గా అనిపిస్తాయి. ఈ ఏరియా అంతా అట్లనే ఉంది. కాకపోతే ఇక్కడ 1 ways అవి ఉంటాయి, కొద్దిగా చూసుకొని వెళ్తుండాలి. ఆపోజిట్లో కూడా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది. అటు సైడ్ కూడా అంతా, కానీ ఇక్కడ ఏది 1 వేనో ఏది 2 వేనో అర్థం కావట్లేదు. ఈ ఆపోజిట్ లో కూడా మస్తు కెఫేస్ ఉన్నాయి. ఎక్కువ ఎల్లో అండ్ వైట్ ఎల్లో కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనము స్టే చేసిన హోటల్ కూడా వైట్ ఎల్లోనే. మేము అప్పటి నుంచి వైట్ ఎల్లో రెసిడెన్సీ కాంబినేషన్ థీమ్ ఇక్కడ అట్లా ఉంటుంది. అండ్ అక్కడక్కడ ఇట్లా యాంటిక్ పీసెస్, యాంటిక్ ఇటువంటి షాప్స్ కూడా ఉంటాయి. మనం పాండిచ్చేరి ఫ్రిడ్జ్ స్టిక్కర్ తీసుకోలేదు కదా. ఎక్కడికి వెళ్తున్నావు విరాజ్? మీరు ఇలా 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 అనుకుంటాను. దీనికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో కొట్టించాం 110 రూపీస్ పర్ లీటర్ ఉండాలి.
ఇప్పుడు పాండిచ్చేరిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తే ఇక్కడ 96 ఉంది, అంటే దాదాపుగా 14 రూపీస్ పర్ లీటర్ డిఫరెన్స్ వస్తుంది. హలో హాయ్, బాయ్. పాండిచ్చేరిలో ఇది ఒక పెద్ద హాస్పిటల్. ఇంత పెద్ద బిల్డింగ్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ ఉందో. పాండిచ్చేరిలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు 29th, ఎల్లుండి 31st నైట్ కోసం అని చెప్పి చాలా డిఫరెంట్ పార్టీస్ సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ, ఇంక్లూడింగ్ సన్బర్న్. ఇక్కడ చూసిన ఇట్లాంటి హోర్డింగ్సే. పాండిచ్చేరి ఆల్మోస్ట్ దాటి వెళ్తూ ఉంటే ఇక్కడ బ్యాక్ వాటర్ ఉంది. బ్యాక్ వాటర్ చెప్పి అక్కడ వాటర్ వాటర్ అక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంటే అక్కడ 3 ఫ్లాగ్స్ పెట్టారు. అవును బెట్. హాయ్ చెప్పు మీరు. హాయ్ హాయ్. పాండిచ్చేరి దాటి తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్ ఇది పాండిచ్చేరి ఎంట్రన్స్. నేను వచ్చేటప్పుడు నైట్లో వేరే రూట్లో వచ్చాము, అక్కడ కనిపించలేదు.